ఏంటి నువ్వు డే టైంలో కూడా కొడుతున్నావా? నైట్ డ్యూటీ కదా నీది. ఏంటి ఓవర్ టైం చేస్తున్నావా? అంత అవసరం వచ్చిందే. అయ్యో మా ఇంట్లోని సేమ్ ప్రాబ్లం. ఏంటి కొత్త డ్రామా? డ్రామా కాదు, దోమ. ఏంటంట? పాపం వీళ్ళ ఇంట్లో మంచాన పడ్డ తల్లిదండ్రులు ఉన్నారంట. మొన్ననే వీళ్ళ చెల్లికి పెళ్లి కుదిరిందంట. మగ పెళ్లివారు దారుణంగా 5 లీటర్ల రక్తం కట్నం కావాలని డిమాండ్ చేస్తున్నారంట. ఏం చేస్తుంది పాపం, అందుకే పగలు కూడా డ్యూటీ చేయాల్సి వస్తుందని బాధపడుతుంది. రాజమౌళిగా కాదు, హరా శ్రీనివాస్ దోమ. నీ విపరీతాలు శృతి మించేస్తున్నాయి బా. బోర్ కొడితే ఇలాంటివి చేయమని మా అక్క కొడుకు చెప్పాడు. బోర్ కొడితే ఇలాంటివి మానేసి మనుషులతో మాట్లాడమని మీ అక్క కొడుకు చెప్పు. అలలేకే కదా. ఫ్రెండ్ యాప్ లో ఉంటారు బా. ఫ్రెండ్ యాప్? ఫ్రెండ్ యాప్. దీంట్లో కొత్త కొత్త ఫ్రెండ్స్ ని మీట్ అవ్వచ్చు. అయ్యి వాళ్ళతో ఆడియో వీడియో కాల్స్ మాట్లాడచ్చు. రూమ్స్ కూడా హోస్ట్ చేయొచ్చు. ఈ యాప్లు అవి సేఫ్ అంటావా? 100% సేఫ్. దీంట్లో మనతో మాట్లాడేటప్పుడు మనతో ఎవరైనా మిస్బిహేవ్ చేశారనుకో వాళ్ళని వెంటనే బ్లాక్ కూడా చేసేయచ్చు. అయితే సేఫే, కానీ మనం లాభం లేకుండా ఏం చెయ్యం కదా. కదా, మన ఫ్రెండ్స్ తో మాట్లాడేటప్పుడు వర్చువల్ గిఫ్ట్స్ గెలుచుకోవచ్చు. వాటిని రియల్ మనీగా కన్వర్ట్ చేయొచ్చు లేదా ఫన్ కోసం వాడుకోవచ్చు. అయితే మా వాడితో వెంటనే చెప్తా, లేదంటే దోమలు లేగలే తెగసం పెత్తడు. మీరు కూడా డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటున్నారా? అయితే ప్లే స్టోర్ కెళ్ళి ఫ్రెండ్ యాప్ అని డౌన్లోడ్ చేయండి, లేదా కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఉంటుంది, దానిపైన క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోండి. చెప్పేసా? ఏమండి, మీరు 1,50,000 పంపారు కదా, వాళ్ళ ఫోన్ నెంబర్ ఇస్తారేటి? ఎందుకు? ఈ ఎంక్వైరీలో ఇంకొన్ని డీటెయిల్స్ యాడ్ చేద్దామని. సరే, ఒక్కసారి ఎంక్వైరీ అయిపోయిన తర్వాత కాల్ డిస్కనెక్ట్ అయిపోద్ది, సిమ్ డస్ట్బిన్ లోకి వెళ్ళిపోద్ది. ఆహా, ఏం తేలిందంట ఎంక్వైరీలో? కూలంకుషంగా పరిశీలిస్తే అంత కూలంకషంగా వద్దు గానీ కూర్చొని చెప్పండి. అన్ని డీటెయిల్స్ కనుక్కున్నాక తేలింది ఏంటంటే వాళ్ళకున్నాయి ఆస్తులు కాదు, అప్పులు. అవును, ఇళ్ళు ఉన్నాయి కానీ అన్ని తాకట్లో ఉన్నాయంట. పొలాలు ఉన్నాయి కానీ అన్ని అమ్మకానికి ఉన్నాయంట. మరి అకౌంట్ లో డబ్బులు? చెక్కులు ఎత్తుంటే ప్యాన్ లేసిన పాప్కార్న్ లా బౌన్స్ అయిపోతున్నాయంట. బాగుంది. వాళ్ళ దరిద్రం తెలుసుకోవడానికి మనకు లచ్చన్నారు బొక్క. తెలుసుకోకుండా పెళ్లి చేసుంటే మన ఆస్తి అంత బొక్క అయ్యింది కదా. ఏమండి, సంబంధం ఎలాగో కుదరలేదు కదా, మీ ఎంక్వైరీ టీమ్ తో మాట్లాడి 10-5 వాళ్ళని ఉంచుకొని మిగిలిన డబ్బులు వెనక్కి ఇచ్చేస్తారేమో అడుగుతారేటి? టీగా చేసుకున్నాక సిక్కలో ఉన్న టీపుడు కొట్టుడికి ఇచ్చే డబ్బులు ఇమ్మంటే ఇస్తాడా? కాట ఇచ్చి కొడతాడు. వీళ్ళ దగ్గర కాటాలు ఉండవు, తోటాలు ఉంటాయి, కాల్చి పడేస్తారు. వద్దులేండి. ఇంకా డబ్బుల గురించి మర్చిపోండి.